గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన అవుట్ఫిట్ వచ్చేసి ఇది. మనం ఈరోజు ఒంగోలు వెళ్తున్నాం కాలేజ్కి ప్రాజెక్ట్ క్లాస్ అటెండ్ అవ్వడానికి. బ్యాగ్ తీసేసుకున్నాం, చెప్పులు వేసేసుకున్నాం. మా నాన్న బస్ స్టాండ్లో వదలడానికి వస్తున్నాడు. ఈరోజు స్పెషల్ ఏంటంటే సీఎం గారు మా ఊరికి వస్తున్నారయ్యా, అందుకని బ్యానర్లు అదరగొట్టారు మా ఊరంతా. మన బస్సు వచ్చింది, బస్సు ఎక్కేసాము. ఒంగోలు బస్సు టికెట్ కూడా తీసేసుకున్నాం. స్టార్ట్ అయిపోయా. సీఎం కుర్తి రోడ్లో రా నాయన, చెట్లు తప్ప మట్టి తప్ప ఏం లేదురా. ఒంగోలుకి కూడా వచ్చేసాం నీట్గా. టైం వచ్చేసి 8:30 అవుతుంది. మన స్టాప్ వచ్చేస్తుంది, మనం దిగైపోతున్నాం. ఇప్పుడే బస్ దిగేసా, వాకింగ్ చేస్తున్నా, హాస్టల్కి వెళ్తున్నా ఇప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గరికి. కాలేజ్ కుర్రోలో పెట్టింది ప్లేస్ ఇది. అసలు అందరు కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడే మోస్ట్ అందరు ఈడే ఉంటారు. కాలేజ్ హాస్టల్లో చేరకపోతే ఇంకా చేరేదంతా ఈ హాస్టల్లే నీట్గా. ఇదే మా ఫ్రెండ్స్ హాస్టల్ మల్లికార్జున. మా వాడు నన్ను తీసుకెళ్తున్నాడు అయ్యా కాలేజీకి నీట్గా వారం చెప్పుకుంటా. ఓదుగోదుగో కనబడుతుంది చూసారా, ముళ్ళ కంపల మధ్యలో నుంచి ఒకటి కనబడిద్ది. అదే మా కాలేజు, క్విజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ మధ్య బాగా డెవలప్ అవుతుంది. ఈడెవడో క్రికెట్ కోర్టు, వాలీబాల్ కోర్టు కూడా కట్టేశాడు నీట్గా. స్టూడెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేద్దామని పైసా మామూలుగా లేదు వ్యవహారం మాత్రం ఈ మధ్య. అసలు చూడండి, ఇటు పక్క అన్ని విల్లాలు, 100 విల్లాలు దాకా ఉంటాయి. మామూలుగా కాదు డెవలప్మెంట్ అంటే. ఇటు పక్క మా కాలేజీ, మా బస్సులు గిస్సులు మామూలుగా ఉండదు మనతోని. అది కనబడుతుంది ఆ బోర్డు, ఇదయ్యా మా ఎంట్రన్స్. ఆరుగోండి ఘాట్స్. నీట్గా ప్రాజెక్ట్ క్లాస్కి వెళ్ళిపోతున్నాం. ఒక 200 మీటర్స్ నడవాలి. ఇదిగోండి కనబడుతుందా మొత్తం చెట్లు గిట్లు, నీట్గా ఉందా ఏరియా. అయితే మనకి ప్రాజెక్ట్ జరిగే బిల్డింగ్ ఇప్పుడు నీట్గా 2 ఫ్లోర్లు ఎక్కి పైకి వెళ్ళిపోతున్నా ప్రాజెక్ట్ క్లాస్కి. ఎవరే బాబు, ఎవడన్నా వచ్చాడో రాలేదా? అమ్మో ఎవరు రాలేదుగా ఈరోజు ప్రాజెక్ట్కి. డూపు 2.5 గంట నీట్గా కూర్చొని బయటకు వచ్చాయ్యా. బయటకు వచ్చాక అర్థమైంది బ్యాగ్లో ఛార్జర్ లేదని. నీట్గా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా ఛార్జింగ్ తీసుకోవడానికి. సెట్ చివరికి ఛార్జర్ సాధించేసా. ఈడే మా ఫ్రెండ్ అవినాష్, బ్రిలియన్స్ కంప్యూటర్స్లో చదువుతున్నాడు. కోచింగ్ తీసుకున్నారు. ఐడి కార్డు లేకపోతే లోపలి రానీరంట. సిగ్గుపడిపోతున్నాడు ఏమో వాడు ఏందో. మంగమూరు రోడ్డు బైపాస్ దగ్గర మనకు విందు భోజనం అని ఉండిద్ది. సూపర్ ఉండిద్ది ఫుడ్. దీంట్లో మనకు వెరైటీస్ ఏమేమి పెడతారో చూపిస్తా పదండి. ఇదండి మెను, 140 రూపీస్ ప్లేట్. మనకి రైట్ సైడ్ టోకెన్ తీసుకోవడానికి కౌంటర్ ఉండిద్ది. వెళ్ళి 140 ఇచ్చి తీసేసుకుందాం. డబ్బులు ఇచ్చి టోకెన్ తీసుకుందాం పట్టండి. డబ్బులు ఇచ్చేసాం, టోకెన్ కూడా అన్ని ఇచ్చేసాడు మనకి. లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఇది ఏసీ, ఇది నాన్ ఏసీ. యాంబియన్స్ మాత్రం వేరే లెవెల్. అసలుకి ఫుడ్ కూడా వేరే లెవెల్. మొన్న ఒకసారి షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు ఇక్కడికి వచ్చి తిన్నాం. మళ్ళీ ఇప్పుడే మిర్రర్ ముందు కాసేపు షో చేసి హ్యాండ్ వాష్ చేసేసుకున్నా. ఇచ్చిన టోకెన్ ఇక్కడ అన్నకి ఇచ్చేస్తే మనకి నీట్గా అరిటాక్ వేస్తాడు. అరిటాక్ కడిగేసుకున్నాం. ఇప్పుడు వేస్తున్నాడు మన రైస్ ఒకటి వేస్తున్నాడు. తర్వాత ఇదేంది, అదేదో స్వీట్ వేసాడు. బజ్జీ సొంగ కోసిన బజ్జీ వేసాడు. స్వీట్గా ఇచ్చేస్తున్నాం నీట్గా. మళ్ళా వాటర్ బాటిల్ జరిపాడని ఏందో సంగటి ముద్ద. ఒరేని గ్రేట్ బ్రో, నీట్గా. ఒరే ఆలుగడ్డ దుంపలు, అది దుంపల కూర అనుకుంటా, అంత ఐడియా సరిగ్గా లేదు అదేం కర్రీయో. అబ్బా సంగటి కూడా టేస్ట్ అదిరిపోయింది. పప్పు, పచ్చడి, వంకాయ కర్రీ, కాకరకాయ ఫ్రై. తినేస్తున్నా నేనైతే, ఒక పక్క నుంచి లాగిచ్చేస్తున్నా. తర్వాత విషయం తర్వాత. నెయ్యి
కారపుళ్ళు సరిగ్గా ఉండిద్ది. కారపొడి అప్పడం ఒకటి వేసాడు, 2 రకాల కారపుళ్ళు వేశారు. అదేదో మిర్చి కూడా పెట్టారు మన కోసం, ఉప్పు మిర్చి. నెయ్యి పప్పులు వేయమని చెప్పా. అన్నం పెట్టాడయ్యా. ఇంకా మనం హంటింగ్ స్టార్ట్ చేయాలి. విలేజ్ వైబ్స్ వచ్చాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చేసా. మనకి ఎక్స్ప్రెస్ బస్ ఉంది మన ఊరికి. ఓకే దెన్ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతున్నా. మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు దాకా గ్లాడ్స్ అండ్ సైనింగ్ ఆఫ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే బాయ్.